మనం ఫ్రూట్స్ తీసుకుంటాం కానీ బయట బాగుంటాయి, లోపల ఎలా ఉంటాయో తెలియదు కదా. ఒక్క ఫ్రూట్ అంటే కట్ చేసి ఇస్తాడు, మిగతా ఫ్రూట్స్ అయితే అన్నీ కట్ చేసి ఇవ్వలేడు కదా. చూడండి ఎలా హోల్స్ పడ్డాయో. తీసుకునేటప్పుడు బాగానే ఉన్నాయి, ఆ రోజు నైట్ వరకల్లా ఇలా హోల్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ నేను కట్ చేసిన, బట్ కట్ చేసినా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంత బాగుంది కదా ఫ్రూట్, ఒక్క హోల్ లేకుండా. ఇలా కట్ చేసి చూడగానే అందులో చిన్న వైట్ పురుగులు ఉంటాయి చూడండి, అవి ఇలా పోతున్నాయి ముందుకి. ఒకటి కాదు 2, 3 లోపల చూడండి. మీకు అంత క్లియర్గా కనిపించట్లేవు, బట్ నేను వీడియో తీసి ఎందుకు పెడుతున్నానంటే మనం పిల్లలకి ప్రొమోగ్రానేట్ తీసుకోగానే ఇలా కట్ చేసి వాళ్ళకి సీడ్స్ అన్నీ తీసిస్తుంటాం కదా. ఇప్పటి వరకు నేను చాలా టైమ్స్ తీసుకున్న ఈ దానిమ్మ పండ్లు, బట్ నాకు ఇలా అవ్వడం ఫస్ట్ టైం. సో నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది, సో తీసి ఇలా పెడుతున్నాను. బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి ఆ సీడ్స్ కూడా తీసిన తర్వాత వాష్ చేసి పెట్టండి. మనం చదువుకునేటప్పుడు ఒక పద్యం ఉంది కదా, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అని. నాకు ఈ ఫ్రూట్ కట్ చేయగానే సేమ్ అదే పద్యం గుర్తొచ్చింది. అబ్బా ఇలా కూడా ఉంటుందా. ఇంతవరకు నేను అన్ని ఫ్రూట్స్లలో చూశాను కానీ పురుగులు ఈ దానిమ్మ పండులో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. మనం ఏదైనా తిన్నామంటే అది ఫస్ట్ చెక్ చేసుకొని తింటాం, బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇవ్వండి.